ఏడో రోజు అమ్మవారి ఎటువంటి అవతారాల్లో ఉంటారు? అలాగే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి? తీసుకోవాల్సిన నియమ నిష్టలేంటి? మహాచండీ అవతారం. మహాచండీ అవతారం. మహాచండీ అవతారం అంటే చండీ హోమం అని చేస్తారు, చండీ యజ్ఞం చేస్తారు, చండీ యాగం అని చేస్తారు చాలా రకాలుగా. అయితే మనకి పొలిటీషియన్స్ కొన్ని పార్టీలు వాళ్ళు ఏంటంటే చండీ యోగం అని చేస్తారు, చండీ హోమం అని చేస్తారనమాట. ఈ చండీ హోమం దేనికి చేస్తారంటే పదవులు రావడానికి, రాజకీయంలో మెప్పు పొందడానికి, అంటే ఉన్న స్థానాన్ని నుంచి ఇంకొంచెం ఎదగడానికి చేస్తారు. పేరు ప్రఖ్యాత హోదా ఎవరికైతే కావాలో వారు రేపటి రోజు మనం ఉన్నా లేకపోయినా మన జ్ఞాపకాలు ఉండాలి, స్టాచ్యూ అయి ఉండాలి అనుకునేవారు, తరతరాలు బాగుండాలి అనుకునేవారు, మన కింద స్థాయి వాళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ బాగుండాలి అనుకునేవారు, పెద్ద పెద్ద సంస్థలు పెట్టాలి అనుకునేవారు, నేను ప్రజలకు ఏదో చేయాలి అనుకునేవారు అందరూ కూడా ఆ రోజున అమ్మవారికి ఆదరణగా కొలుసుకోవాలి. ఆ రోజు అమ్మవారిని ఇంట్లో కొలుసుకోవచ్చు, ఆలయానికి వెళ్ళి కొలుసుకోవచ్చు. అక్కడ అమ్మవారిని కొలుచుకొని ఎవరైనా చేయగలుగుతాను అనుకుంటే కనుక చండీ హోమం అని ఉంటుంది. ఈ చండీ హోమం నిర్వహించుకునే దానికి చండీ హోమం చేసుకోవచ్చు. చండీ హోమానికి సంబంధించిన ద్రవ్యాలు అనేది అక్కడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార్య వారిని అడిగితే మనకున్నటువంటి స్థాయిని బట్టి వారు ద్రవ్యాలు అయితే చెప్తారు. మినిమం అయితే ఒక 7,000 నుంచి 15,000 వరకు ఆ ద్రవ్యాలకు ఖర్చే అవుతుంది అన్నట్టు. ఇక వారికి అక్కడ తీసుకునేటువంటి డబ్బులు అయితే పర్సన్ బట్టి, పరిస్థితిని బట్టి అక్కడ తీసుకునే విధానం అయితే కనపడుతుంది. ఈ చండీ హోమం చేయించలేనటువంటి వారు, అంటే అప్పు తీసుకొచ్చి చేయకూడదు, అలా చేయించలేని తత్వంతో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు కనుక ఇక్కడ అమ్మవారికి శారీ పెట్టవచ్చు. ఈ శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉండాలి. ఆరెంజ్ కలర్ శారీ, బ్లౌజ్ పీసు, అలానే నైవేద్యం ప్రకారంగా ఏదైతే ఉంటుందో అవి పెట్టుకోవచ్చు. ఈ చండీ హోమం రోజున ఆడపిల్ల అంటే కొత్తగా పెళ్ళైన వారు వాయనం కూడా తీర్చుకోవచ్చు. కొత్తగా పెళ్ళిన దోశలని, ఇంకా ఏవో చాలా రకాలు ఉంటాయి, చిలకలు, పంచదార చిలకలు, బొమ్మనందుకోటాలు, అలానే బొమ్మల కొలువులు, ఇవన్నీ కూడా ఈ యొక్క చండీ హోమం రోజున, ఈ యొక్క చండీ అవతారం రోజున ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆహ్లాదంగా పిల్లలందరూ కూడా కలిసేసి చండీ హోమం చేయడం ద్వారా వారు రేపటి రోజున గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే కాదు, ఇంకొక 10 మందికి ఉపాధి అవకాశం కల్పించేటువంటి స్థాయిలో ఉంటారన్నమాట. అంటే ఈరోజు పౌరులే రేపటి ఇది ఉంటుంది కదా, అట్లా ఈరోజు పిల్లలే రేపటి పౌరులు. అట్లానే వారందరూ కూడా పై స్థాయికి వెళ్ళేదానికి, నరదిష్టి, నరఘోష, దిష్టి దోషాలు అన్నీ కూడా తగ్గేదానికి, అవన్నీ కూడా వారి చెంత చేరకుండా ఉండేదానికి ఈ యొక్క చండీ అవతారం రోజున పూజించుకోవచ్చు. అలానే ఈ అమ్మవారికి డ్రై ఫ్రూట్స్, ఖాళీ డ్రై ఫ్రూట్స్, బాదము, పిస్తా, అంజీరు ఇలా ఉంటాయి కదా, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ నైవేద్యం అనేది తేనె కలిపినటువంటి డ్రై ఫ్రూట్స్ని అమ్మవారికి నైవేద్యం పెట్టవచ్చు. అలానే చలిబిడి, గసగసాలు, ఎండు కొబ్బరి, అలానే బెల్లము కలిపినటువంటి చలిబిడి కూడా అమ్మవారి, పచ్చి చలిబిడికి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. మరొకటి బూరెలు అని మనకి పాల బూరెలు అంటారు. ఈ పాల బూరెలు కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఖచ్చితంగా వీరి మీద ఉంటాయి. సెలబ్రిటీస్, అలానే పొలిటీషియన్స్ అయితే ఎక్కువగా ఈ అమ్మవారిని కొలిసేటువంటి విధానాలు అయితే ఎక్కువ మనం చేస్తూ ఉంటాము.